తిరుపతి జిల్లా నాయుడుపేటలో తుమ్మూరు వద్ద మేమంతా సిద్ధ మహాసభలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా ఇన్ఛార్జీలు త్వరలో జరగబోయే ఎన్నికలు అనే మహాసంగ్రామంలో నారా చంద్రబాబు నాయుడికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలి అని ప్రజలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి కార్యక్రమాన్ని ప్రజల వద్దకే తీసుకొచ్చిన వ్యవస్థ మన ప్రభుత్వం అని చెప్పారు. ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి ఒక్కరూ పెన్షన్ తీసుకునే సమయానికి వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదనే చెడు బుద్ధితో ఎంతో మంది పెన్షన్దారులు చనిపోవడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు అని మాట్లాడారు. మన ఇంటికి మేలు జరగాలంటే త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత మనదే అని గుర్తు చేశారు. గురుమూర్తిని మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను. నాకు తమ్ముడు లాంటి వాడు, మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు గురుమూర్తిపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. అదేవిధంగా సూలూరుపేట నుంచి సంజీవయ్యను పరిచయం చేస్తా ఉన్నాను. నాకు అన్నలాంటి వాడు, మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు సంజీవయ్యపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. తిరుపతి నుంచి అభినయ్ని పరిచయం చేస్తా ఉన్నాను. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి అడుగులు ముందుకు వేసేందుకు తాను సిద్ధమని చెప్పి ముందుకు వస్తా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు అభినయ్ పైన కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. గూడూరు నుంచి మురళన్నను పరిచయం చేస్తా ఉన్నాను. మీ అందరికీ ఇదివరకే పరిచయం ఉన్న వ్యక్తి, మంచివాడు, సౌమ్యుడు. మురళన్నను కూడా ఆశీర్వదించవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. సత్యవేడు నుంచి రాజేష్ను పరిచయం చేస్తా ఉన్నాను. నాకు తమ్ముడు లాంటి వాడు, మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు రాజేష్ పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. కాళహస్తి నుంచి మధును పరిచయం చేస్తా ఉన్నాను. చూడడానికి కాస్త మొరటుగా ఉంటాడు కానీ మనిషి మాత్రం మంచోడు, మనసు మాత్రం వెన్నే. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు మధుపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. వెంకటగిరి నుంచి రాముని పరిచయం చేస్తా ఉన్నాను. నాకు స్నేహితుడు అని కూడా చెప్పాలి. మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు రాంపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఈ పార్లమెంట్కి సంబంధించిన వెంకటగిరి సర్వేపల్లి శాసనసభ్యుడు, మంత్రి, నా సహచరుడు, అన్ని రకాలుగా కూడా నాకు దగ్గరవాడు, నా స్నేహితుడు, అంతకన్నా ఎక్కువే అని కూడా చెప్పాలి. కష్టకాలంలో పార్టీ బాధ్యతలు తాను భుజాన మీద వేసుకొని గట్టిగా నిలబడ్డాడు, గట్టిగా తోడుగా ఉన్నాడు. గోవర్ధన్ అన్నకు మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కూడా ఇవ్వవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తాను. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు తెలియని వాళ్ళు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా మిగిలింటే అవ్వా, మరి ముఖ్యంగా నువ్వు
మన గుర్తు ఫ్యాను, మన గుర్తు ఫ్యాను. ప్రతి సోదరునికి, ప్రతి స్నేహితునికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, ఫ్యాన్ మీద మీరు వేసే 2 ఓట్లు రాబోయే 5 సంవత్సరాలలో ఇవాళ ఉన్న మీ బ్రతుకుల కంటే రాబోయే 5 సంవత్సరాలు ఇంకా గొప్పగా, ఇంకా మంచిగా చేస్తాను అని చెప్పి మీ బిడ్డ మాటిస్తా ఉన్నాను.